నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రతాప్, ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. అల్లూరు జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, అల్లూరు జిల్లాలో ఈ రోజు ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంఘటన ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కలకలం రేపింది. చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ప్రైవేటు బస్సు అదుపులో తప్పి లోయలో పడింది. బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నట్లు, దాంట్లో 15 మంది చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలం శ్రీరాముని దర్శించుకుని తిరిగి వస్తుండగా అన్నవరం వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గత అర్ధరాత్రి ఈ బస్సు లోయలో బోల్తా పడినట్లుగా సమాచారం. నిద్రమత్తు దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రులు తరలించే పనిలో పోలీసులు ఉన్నారు. అధికారులు కూడా ఫుల్గా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అయితే ఈ శతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రి తరలించాలంటే ఇది అర్ధరాత్రిలో జరగటం వల్ల చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా సిగ్నల్స్ లేకపోవడం, అలాగే వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి ఆగిపోవడంతో అధికారులు కూడా ఈ సంఘటనా స్థలానికి చేరుకోవడానికి టైం పట్టేటట్టుగా ఉంది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సిగ్నల్స్ లేని పరిస్థితి. అయితే సహాయ చర్యలు చేపట్టడంతో పక్కన చీకటి, మరో పక్కనే విపరీతమైన మంచు ఉండడంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు అనే విషయం కూడా అధికారులు ఇంకా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. చక్రి, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? అది ఇంకా పూర్తిగా సమాచారం తెలియాల్సి ఉంది. ఆల్రెడీ మన రిపోర్టర్లు కానీ, లేకపోతే పోలీసులు కానీ, అధికారులు కానీ వీరందరినీ కూడా ఏ రకంగా రక్షించాలి, ఇక్కడి నుంచి ఏ రకంగా తరలించాలి, ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంకా పూర్తి సమాచారం రాలేదు. బస్సుని చుట్టుపక్కలంతా కూడా అటవీ ప్రాంతం కావడంతో విపరీతమైన మంచు, దాంతో తగ్గట్టుగా దీంట్లో ప్రయాణించేవారంతా కూడా మహిళలుగా కనిపిస్తున్నారు. ఎక్కువ మహిళలు ఉన్నట్టుగా ఇక్కడ ఉన్న పోలీసులు చెబుతున్నారు.
అయితే వీరంతా కూడా భద్రాచలం నుండి అన్నవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని, అయితే అన్నవరం వెళ్ళక ముందే ఈ ఘటన జరగడంతో ఇక్కడున్న ప్రయాణికులందరూ కూడా నిద్రమత్తే ప్రధాన కారణమని చెబుతున్నారు చక్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.